హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతివనం లైఫ్ టీవీ. ఈరోజు మీకు తిప్పతీగ చూసారు కదా, తిప్పతీగ అండి. ఈ తిప్పతీగ అనేది బహువ్యాధి నివారణగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క కణుపు దగ్గర ఒక్కొక్క ఆకు ఉంటుంది. మనకి ఇది అన్ని చోట్ల కనిపిస్తుంది. సిటీలో కనిపిస్తుంది, పల్లెటూర్లలో కనిపిస్తుంది. కాస్త గుర్తుపడితే చాలండి. ఇది అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నది. మనకి జబ్బు రాక ముందు కూడా దీన్ని యూజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి జబ్బుల్ని తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఈ తిప్పతీగలో ఉన్నాయండి. తిప్పతీగలు ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధుల్ని తగ్గించడంలో ఇది నిజంగా ఒక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నదండి. ఇది మనకి అన్ని చోట్ల కనిపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. దీని పేరు అమృతవల్లి అని కూడా అంటారండి. మనకి అన్ని చోట్ల కనిపిస్తుంది, పల్లెటూర్లలో కనిపిస్తుంది, చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ తిప్పతీగ ఆయుర్వేదంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇది ఒక దీనిలో ఉన్నటువంటి అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. తిప్పతీగ యొక్క ఆకులు, వేర్లు, కాండము అన్నీ కూడా మనకి చాలా ప్రభావవంతంగా పనిచేసి మన జబ్బుల్ని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగ అనేది మనకి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా విష జ్వరాలు, కొంతమందికి జ్వరాలు వస్తూనే ఉంటాయి. అవి ఏ కారణం చేత వస్తూ ఉంటాయో కూడా తెలియదు. అటువంటి జ్వరాలన్నిటిని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బయోటిక్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చినప్పుడు కూడా దీన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అవి తగ్గిపోతాయండి. డయాబెటీస్ కోసం కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాస్త చేదుగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవాలంటే ప్రతిరోజు 2 ఆకులు తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచి దాని ద్వారా రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు తగ్గించడంలో, దీర్ఘకాలికంగా దగ్గు, అలర్జీస్ తర్వాత తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మహిళలకు తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఋతుచక్రం ఆగిపోయిన మహిళలకు తిప్పతీగ ఒక గొప్ప ఉపయోగకరమైన మూలికగా చెప్పవచ్చు. దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. పురుషులకి నిజంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉంటుంది. తిప్పతీగ యొక్క ఉపయోగం పురుషుల్లో లైంగిక కోరికను పెంచుతుంది. క్యాన్సర్లు రాకుండా చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా మనకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే బాధ నుంచి కూడా ఈ తిప్పతీగ అనేది బయటపడేస్తుంది. మానసిక ఆరోగ్యానికి కూడా తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది నిరాశ, నిస్పృహతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తిప్పతీగ గురించి చెప్పాలి అని అంటే గుప్త వ్యాధులండి. ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే, కొంతమంది ఎవరికి చెప్పుకోలేని వ్యాధులు ఉంటాయి. సుఖ వ్యాధులు అంటారు. హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్, హెర్పిస్ ఇటువంటి వ్యాధులన్నిటిని తగ్గించడంలో ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి కొన్ని వైద్య అధ్యయనాల్లో 60 మంది హెచ్ఐవి వ్యాధులు ఉన్న రోగులని 2 సమూహాలుగా విభజించారు. ఆ ఒక సమూహానికి తిప్పతీగ ఇవ్వబడింది. మిగిలిన సమూహానికి తిప్పతీగ ఇవ్వలేదు. 6 నెలల పాటు ఈ తిప్పతీగ ఇచ్చిన వాళ్ళకి చూస్తే మళ్ళీ టెస్టులు చేస్తే వ్యాధి లక్షణాలు మొత్తం తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా గణనీయంగా పెరిగి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పెరిగిందండి. జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ వాళ్ళు ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం ఇది మీకు చెప్తున్నాను. తిప్పతీగ, దీన్ని ఇంగ్లీష్లో టీనాస్పోరా అని అంటారు. ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి సాంక్రమిక అంటే ఇటువంటి వ్యాధులు ఉంటాయి కదా, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ వ్యాధులు, సుఖ వ్యాధులు, ఈ అన్నీ కూడా తగ్గించడంలో ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది రోజు రోజుకు తగ్గిపోయి దాని ద్వారా వేరే జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ జబ్బులు రాకుండా చేయడంలో ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. గనేరియా వ్యాధి, తర్వాత సిఫిలిస్, ఇటువంటివి చిన్న చిన్న కురుపులు రావడం, ఇటువంటి వ్యాధులు, తర్వాత హెర్పిస్, ఇవన్నీ వ్యాధులను కూడా తగ్గించడంలో ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డెంగ్యూ ప్రారంభ లక్షణాల నివారణ కోసం ఆయుర్వేదంలో ఈ తిప్పతీగని యూజ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ రీసెర్చ్ పేర్కొన్నది ఏంటంటే, ఒక రోగి అధ్యయనం ప్రకారం 15 రోజుల పాటు ఈ తిప్పతీగ డెంగ్యూ వచ్చిన పేషెంట్స్కి ఇచ్చారు. వాళ్ళకి ఆ డెంగ్యూ లక్షణాలు తగ్గిపోయి చర్మం పైన ఉన్నటువంటి
దద్దుర్లు తగ్గిపోయి ప్లేట్లెట్స్ స్థాయి పెరిగాయండి. ఇమ్యూనిటీ పెరిగింది. తద్వారా వాళ్ళకి డెంగ్యూ ఫీవర్ అనేది తగ్గింది. ప్లేట్లెట్స్ సంఖ్య ఖచ్చితంగా ఒక 5 రోజుల్లోనే ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది తిప్పతీగ తీసుకోవడం వల్ల. చూసారు కదా! ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు. అదే విధంగా ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య ఏందంటే మధుమేహం. మధుమేహం కూడా చక్కెర వ్యాధిని తగ్గించడంలో కూడా ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డయాబెటీస్ పైన తిప్పతీగ యొక్క ప్రభావం పరీక్షించడానికి అనేక రకాలైనటువంటి అధ్యయనాలు, ప్రయోగాలు చేయబడ్డాయి. తద్వారా రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని తగ్గించడంలో తిప్పతీగ చాలా సమర్థవంతంగా పనిచేసిందని మనకు పలు అధ్యయనాల్లో రుజువు చేయబడింది. ఈ మూలిక ఇన్సులిన్ స్థాయిని పెంచేసి మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి తద్వారా హైపోగ్లైసెమిక్ చర్యను అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదనంగా తిప్పతీగ మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి మన షుగర్ కంట్రోల్లో ఉంచడానికి ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. CSIR ప్రకారం ఈ ఔషధము రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడంలో ఆయుర్వేద ఔషధంగా ప్రారంభించారు. ఇది చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసిన తర్వాత ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ రావడానికి ముందు కూడా దీన్ని యూజ్ చేసినట్లయితే తగ్గడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కీళ్ళవాపులకి, ఎముక నష్టానికి, తర్వాత ఈ తిప్పతీగ అనేది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకి ఈ తరచుగా వచ్చేటువంటి జలుబు, దగ్గు, కఫము ఇటువంటివన్నీ సమస్యలు, వాత, పిత్త, కఫ సమస్యలు అన్నిటిని కూడా తగ్గించడంలో ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కాలేయ సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కామెర్ల వంటి నివారణ కోసం తిప్పతీగను కూడా ఉపయోగిస్తున్నారు. ఇది చాలా రీసెర్చ్‌లో కూడా ఇది అనేది చాలా నిరూపించబడింది. తిప్పతీగను హెపటైటిస్ వచ్చిన రోగులు తిప్పతీగ 4 వారాల పాటు ఉదయము, సాయంత్రం రసాన్ని తీసుకున్నట్లయితే కామెర్లు అనేవి తగ్గుముఖం పడతాయి. దీర్ఘకాలిక జ్వరాలు అంటే ఇందాక చెప్పుకున్నట్టు సుఖ వ్యాధులు వచ్చిన వాళ్ళకి జ్వరాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు సిక్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనంటే ఇప్పుడు కొన్ని ఆకులు తీసుకొని మనం ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసుకొని దాన్ని మనము మిక్సీ చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని డెంగ్యూ జ్వరాలను తగ్గిస్తుంది. తర్వాత మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి జ్వరాలన్నిటిని కూడా విష జ్వరాలు కొన్ని జ్వరాలు ఎందుకు వస్తాయో తెలీదు. అసలు ఏ టెస్టులు చేసినా బయటపడవు. అట్లాంటి వారికి కూడా ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఇది మంచి యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. యాంటీ ఫంగల్‌గా, యాంటీవైరల్‌గా కూడా బాగా పనిచేస్తుంది. చూసారు కదా! ఉబ్బసం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దగ్గు, ఆస్తమా, ఉబ్బసము ఇటువంటివన్నిటిని తగ్గించడంలో కూడా ఈ కొంతమంది ఎలర్జీతో బాధపడుతుంటారు. అలాంటి వారు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక క్లాత్‌లో మనము ఇట్లా పెట్టుకొని రసాన్ని పిండుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రసాన్ని పిండుకుంటే ఈ విధంగా మనకి రసం వచ్చేస్తుంది. ఈ రసాన్నే మనం తీసుకోవాలి. అదేవిధంగా పుండ్లు, గాయాలు కొంతమందికి మొండి గాయాలు అవుతా ఉంటాయి. అవి ఎంతకి మానవు. అటువంటి వారు కూడా ఈ రసాన్ని, ఆకుల పేస్ట్‌ని ఆ గాయాల పైన పెట్టినట్లయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. మన కడుపులో వచ్చేటువంటి అల్సర్స్‌ని తగ్గించడంలో కూడా ఈ తిప్పతీగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ తిప్పతీగ మనకి అద్భుతమైన కామోద్దీపనగా సూచించబడింది. సంభోగ చర్యల మెరుగుదలకు, లైంగిక శక్తికి మరియు శీఘ్రస్ఖలనం తర్వాత ఇటువంటి వాటన్నిటికి కూడా మంచి మార్పులు చేకూర్చి మానవుడికి లైంగిక సంబంధ సమస్యలన్నిటిని తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ HIV తర్వాత ఈ సుఖ వ్యాధులు, గనేరియా, సిఫిలిస్ ఇటువంటి వ్యాధులు ఉన్నవారు ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్ ఈ విధంగా వాళ్ళు కంటిన్యూగా తీసుకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైం టెస్టుల్లో మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తాయండి. మీకు వ్యాధి లక్షణాలు తగ్గిపోయి మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీ తరచుగా వచ్చేటువంటి జలుబు, దగ్గు, జ్వరాలు ఇటన్నిటి కూడా తగ్గిపోతాయి. అదే కాకుండా ఇది జబ్బు రాకుండా ఏ జబ్బులు లేని వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. అట్లా వాడినట్లయితే ఫ్యూచర్‌లో ఎటువంటి జబ్బులు రాకుండా చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని తిప్పతీగని కాండం యూజ్ చేసుకోవచ్చు, ఆకులు యూజ్ చేసుకోవచ్చు, వేర్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చండి. ఆకుల్ని మరిగించుకొని ఆకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని నీళ్ళలో మరిగించుకొని కూడా కషాయంగా చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా పేస్ట్ చేసి రసం తీసుకొని ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు
మంచి లక్షణాలనేవి వస్తాయి. చూసారు కదా, ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ తిప్పతీగ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తిప్పతీగని మనకి అన్ని చోట్ల చూస్తూనే ఉంటాము. దీన్ని మామూలుగా గిలోయ్ అని అంటారు. టీనోస్పోరా కార్డిఫోలియా అనేది సైంటిఫిక్ నేమ్ అండి. ఇది మీకు అన్ని ఏళ్ళ మన దేశంలో చాలా ఏళ్ళ తరబడి అనేది ఇది ఉంటుంది. దీనికి అమృతవల్లి అంటారు. నిజంగా చెప్పాలంటే అమృతంతో సమానం అండి. అన్ని జబ్బులకి, ఫ్యూచర్లో వచ్చేటువంటి జబ్బులకి, తర్వాత ఆల్రెడీ వచ్చిన జబ్బులకి అన్నిటిని కూడా తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని కూడా బయటికి పంపడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియాతో పోరాడేటువంటి అద్భుతమైన గుణాలు ఇందులో ఈ తిప్పతీగలో ఉన్నాయి. తర్వాత కొన్ని రకాలైనటువంటి విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి జ్వరాలన్నిటిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. Please subscribe the Prakriti Vanam Live TV and press the bell icon.